పరిత్రాణాయ సాధూనాం, సాధువులకు ముక్తినిచ్చేందుకు, వినాశాయ చ దుష్కృతాం, పాపకార్యాలు చేసేవారిని నాశనం చేసేందుకు, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వసుదేవ సుతుడను ప్రవేశిస్తున్నాను ఈ మహాభారతం అనే గాథలోకి. जयति रविहृदय समये बालातपः कनक सन्निभो कुसुमाञ्जलिरिव जलधो तरन्ति रथसप्तयः सप्त జయ. నిలవాడు. ఎవరిది శిశువు? మా బిడ్డే. ఏమన్నావు? ధృతరాష్ట్ర మహారాజు సారథువైన నీకు ఒక బిడ్డ పుట్టిన విషయం ఇంతవరకు నాకు తెలియదే. గంగా నదిలో ఒక పెద్ద పెట్టె దొరికింది. అందులో ఈ శిశువు దొరికాడు. అపూర్వం. ఏది? సూర్యప్రభా భాషిత్. బాబు, ఏమిటి ఆశ్చర్యం? ముద్దుగా నేను రా బాలకాన్ని చేయి చాస్తే పేదవాడు తన జీవనభృతికి అర్థిస్తున్నాడనుకుని కాబోలు ఈ శిరోభూషణాన్ని నాకు దానమిచ్చేసాడే ఈ బాలుడు. అతిరథ, ఇతడు దానములిచ్చుటకే పుట్టినవాడు. దాన ధర్మములు ఇతని సహజ గుణములు. స్వామి, ఇతడు ఉన్న పెట్టెలో ఎంతో అమూల్యమైన ఈ పీతాంబరం ఉంది. ఓహో, అర్థమైంది. మాతృదేవి తక్క పరుడు ఈ తీర ధరించిన వారి దేహం అగ్ని పర్వతంలా దహిస్తుంది. స్వామి, పక్షములున్న కవచము, చెవులకున్న కుండలము దీని చర్మానికి అంటుకుని ఉన్నది. అద్భుతం. ఇతడు దైవాంశ సంభూతుడు. వీరిని కాపాడు సాధనమే కవచం. ఇది ఉండగా ఏ అస్త్రములు ఇతడిని భేదించు. అతిరథ, సహజ కర్ణకుండలాలతో పుట్టిన బిడ్డకు సార్థకంగా కర్ణుడనే పేరుంటుంది. కర్ణుడు. కర్ణుడు. జై భవ విజయీ భవ, జై భవ విజయీ భవ, చంద్రవంశ పారోధి చంద్రమా, గురుకుల సరసీ రాజహంసమా, జై భవ విజయీ భవ. పలగాన్ని కనిపెట్టి ఆటను చిక్కుతుంది. ఏలా కురుసార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో. ఆ పైన కొంచెపు వంచన పనులన్నిటికీ అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా. ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే.
సూతకుల సంజాతులు పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు. ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతీయత మన సూత సుతుల కింద నిలువ అర్హత లేదంటువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిస్తువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పందపడితే మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమిందులకు. ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజు. అట్టి ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామై వెలుగుంటూ అంగరాజ్యములకు ఇప్పుడే తని మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న చక్ర కిరీటమున వేగము గదము. మామా గాంధార సార్వభౌమ, చురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనముల తెంపుము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో అందుకునుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారములు సుస్వరముగా మ్రోగనిండు. వంద భాగతులారా, కర్ణమహారాజును కైవారములు గావించుడు. పుణ్యాంగలారా, ఈ రాజాసులకు పాలభాగమున కస్తూరి తిలకములు తీర్చిదిద్ది బహుజనులకు కృత పరిపాక సమలబ్ధ సహజ కవచ కష్ట వైఢూర్య ప్రభావించోడికి వాంఛలుచలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. నా రక్తము రంగరించి అలకుడికా పీడితములైన మీ అరుణారుణ శుభపాద పద్మయుగుణములకు సమలేపనము గావించను. మీరు మీకు వాడను కాను. ఎచ్చటా తెలుసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు తానుగా ఈ కర్మని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలరు. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై మీ హితుడనై ప్రవర్తిస్తున్నని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శబరము గావించుతున్నారు. పెద్దవాడవు కాని నేను వచ్చి వారితో కలిసి ఉండను. ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావలేదు. ఇది అన్యాయం అమ్మా, ఇది అన్యాయం. ప్రాణాధికమైన తెలివిని శకించి కృతజ్ఞుని కావాలనడం న్యాయం కాదమ్మా. మనం గుర్తించని కాలం వారితో చెలిమి తెలిసింది. తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాతానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది న్యాయమైన మాట? ఏంటి న్యాయమైన మాట? అతడు నా దైవము కాదా? అతడు అపరదైవమమ్మా, అపరదైవము. ఆహా, దుర్యోధనునికి అంత ఉదారమైన హృదయమా? లోకానికి అతడేమైనా కానీ నాకతడు సాక్షాత్తు దైవం.
ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తమ్ముడితో చేరడం న్యాయమా తల్లి? ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా? యోచించండి అమ్మా, యోచించండి. కన్నా నువ్వు అతనితోనే ఉన్నా కానీ నాకు 2 వరములు. వరము తమరిక నమ్మంటాను. అడగండి తల్లి, అడగండి. నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఈ వరము నాకు ఇది చిక్కు సమస్య. అమ్మా, అర్జునుని అంతము చేయుటకైనా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప మిగతా 4 మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను. ఇది సత్యం. నేను తెచ్చిన అర్జునుడితో 5, అర్జునుడు తెచ్చిన నాతో 5. అందువల్ల ఏదేమైనా 5 కొడుకులు మీకుంటారు తల్లి. దానితో తృప్తి పడండి. మరొక బలం నాగాస్త్రాన్ని అర్జునుడి మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. గట్టి పన్నుగడ. దైవసముడైన హితైషి ఎవరో సూచించిన దారి ఇది. ధర్మమే జయం. లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది. అలాగే తల్లి, అర్జునుని మీద నాగాస్త్రం 2వ మారు ప్రయోగింపరు. ఇది సత్యం. మహావీర శల్యుని వినయముతో అర్థిస్తున్నాను. నేడు ఒక రోజు మాత్రం మీరు కర్ణునికి సారథి కావాలి. ఏమిటి? ఒక సూతులకు నేను సారథిన? దుర్యోధన, నాపై ఎంత చిన్న చూపు నీకు! మన్నించకూడదు. తమని నేను అవమానిస్తాను. మీ ప్రతిష్టకి ఏం లోటు? పార్థునికి సారథి ఎవరు? సకల శక్తి సంపన్నుడకు కృష్ణుడు కాదా? అతనికి సాటి మీరున్నారు. మాకు మరో చెప్పకి బయలుదేరండి. తమ చాతుర్యం కర్ణునికి విజయము, అర్జునునికి అపజయము కలిగించగలవు. ఏమైనా నీ విజయం ముఖ్యం. కానీ కర్ణ, నీ దురహంకారమే నీ విజయానికి ఆటంకం. ఆగు అర్జున, నిరాయుధుడై ఉన్నాను. ఏ మూల దాగెనో ఈ ధర్మ సూత్రాలు కసి పట్టి లక్కయిల్గాచునాడు. ఏ రాలి దూరెనో ఈ ధర్మ మార్గాలు కితుకుతో జూదాన గెలుచున్నాడు. ఏ వంక ఇంకెనో ఈ ధర్మ పన్నాలు కులసతి వస్త్రాలు ఒలుచున్నాడు. ఏ ప్రక్క నక్కెనో ఈ ధర్మ మర్మాలు పాలీక పంతాలు పలుకునాడు. బాలునభిమన్యురణ నీతి భంగపరచి చిత్రవధ చేసి ఎగతాళి చేయునాడు. ధర్మమే మాయే, ధర్మమే మాయే సూతపుత్ర వచింపు కట్టి కుడుపకపోవునే కర్మ ఫలము. కృష్ణ, ఈ నిందారోపణలకు నేనా బాధ్యుడు? కర్ణ, ఇనుముతో చేరిన అగ్నికి సమ్మెట పొట్లు తప్పవన్నట్లు సుయోధనుడితో చేరిన నీవు ఆ పాపములో పాలన పెంచక తప్పదు. అర్జున, ఈతడు చంతన్యుడు కాడు. ప్రయోగించు. అయ్యయ్యో, ధర్మం ఈ పగిది నేల కొరిగినది. యాచించవచ్చిన నేను స్థానం పొందలేని అభాగ్యుడను కాబోలును. యాచకమా, భూసురా, ఏం కావాలి? నా వద్ద మిగిలిన సర్వం పొందవచ్చు. నా ప్రాణం ఒక్కటే నా దగ్గర ఉన్నదా? కావలేనా మీకు? లేదు అని నా చేత అనిపించక నేను దానం వెయ్యగలనే. మీరు అడిగిన పుణ్యము కలుగ చేయండి. నీవు చేసిన ధర్మాల ఫలితం సర్వం నాకు ధారవోయ కోరుతున్నాను. అదే భాగ్యం. ఆహా, చివరి ఘడియలో కూడా దానానికి అవకాశం ఇచ్చాను. భూసురా, ధర్మ ఫలం నా ప్రాణం, రక్త ఫలం నా దేహం,
దేహానికి ఆధారమైన ప్రాణాన్ని తమకిస్తున్నారు. నాకు చెందిన ధర్మ ఫలితాన్ని మీకు ధారపోస్తున్నాను. కర్ణ, అజరామర కీర్తితో మోక్షం పొందగలవు. నాకు మోక్షము కలుగ జీవించు దయామయుడు మీరు ఎవరు? నేనా? చూడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరిగిన సమయంలో కర్ణుడు అసమాన శౌర్యాన్ని ప్రదర్శించాడు. అది చూసిన దుర్యోధనుని మనసులో స్నేహ బీజాలు నాటుకున్నాయి. ఆ సమయంలో కర్ణుని అవమానిస్తుంటే దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. కర్ణుని అంగరాజ్యానికి రాజుగా చేస్తాడు. దీనికి ప్రతిగా కర్ణుడు కూడా తన స్నేహ ధర్మానికి కట్టుబడతాడు. దాన వీర శూర కర్ణుడు స్వార్థ స్నేహానికి బలైపోతాడు. విదురుడు హెచ్చరించిన, కుంతి ప్రాధేయపడిన, కృష్ణుడు మందలించిన, చివరికి అతని అంతరాత్మ హెచ్చరించిన కర్ణుడు దుర్యోధనుని స్నేహం నుండి బయటకు రాలేకపోయాడు. ప్రతి మనిషి స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించాలి. ఆ స్నేహం వ్యక్తి శ్రేయస్సుకు, సమాజ హితానికి ఉపయోగపడాలి. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఆస్వాదించినందుకు ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.